భర్త బలమే కాదు, బలహీనతలు కూడా తెలిసిన వ్యక్తే భార్య. భర్త ఎప్పుడైనా పరాజయం పొందినప్పుడు లేదా వ్యాపారంలో నష్టాలు కలిగినప్పుడు ఎందుకయ్యా బాధపడుతున్నావు? ఇలాంటివి మన జీవితంలో ఎన్నో పోయాయి. ఇంతకంటే ఎక్కువే ఎన్నో భరించాం కూడా. ఇది పోతేనేమి, మళ్ళీ ప్రయత్నిద్దాం. నీ శక్తి ఏంటో నాకు తెలుసు. నీ కష్టం నాకు తెలుసు. ఇలానే మళ్ళీ కష్టపడగల శక్తి, సాధించగల పట్టుదల నీకు ఉంది. సంపాదించగల పట్టుదల కూడా నీకు ఉంది. ఇంట్లో నేను చూసుకుంటాను, నువ్వు మళ్ళీ ప్రయత్నించు అని భార్య అనగలిగితే మగవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులా లేచి నిలబడతాడు. అంతటి శక్తిని ఇవ్వగలిగేది ఒక్క భార్య మాత్రమే అని గుర్తుంచుకోండి. శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంతో కష్టమైపోయింది. నిరాశ చెంది ఇలా అనుకున్నాడట, సీతాదేవి వచ్చి నన్ను కౌగిలించుకుంటే బాగుండేది, నాకు శక్తి వచ్చేది అని. నేను శక్తిహీనునైపోయాను అని. ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగివచ్చి శ్రీరామునికి ఆదిత్య స్తోత్రాన్ని ఇచ్చి, సూర్యభగవానుణ్ణి ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తినంతటినీ కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడాయన అని అన్నాడట. ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణుని ఓడించాడట. ఒక భార్య అంతటి శక్తినిస్తుంది తన భర్తకి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి. ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ఉద్ధరించుకోండి, అలాగే ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితంలో ఏ సమస్యనైనా సరే ప్రేమతో ఎదుర్కోగలుగుతారు. గుర్తుంచుకోండి, మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి లేదు. అలాగే భార్య కూడా భర్తకు మించిన ప్రపంచం మరొకటి ఉండదు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.